ఇది మనం చేసిన విండోస్ అండి. ఇవి మనకి ఇక్కడ చూసుకుంటే ఈ టచ్ లాక్, దీన్ని టచ్ లాక్ అంటాము. ఇది చూసుకుంటే మనకు లాకింగ్ పడుతుంది. ఓకేనా, ఇది ఓపెన్, ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ సైడ్లో ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి స్పేసర్స్. ఇవి పైన ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ బాటంలో. ఇవి దేనికి యూజ్ చేస్తామంటే మనం లాక్ చేసేటప్పుడు ఈ లాక్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడకూడదని, అంటే లాక్ డ్యామేజ్ అవ్వకుండా ఈ స్పేసర్స్ అనేది మనం వాడతాము. ఓకేనా, ఇదొకటి. ప్లస్ ఈ పైన ఇక్కడ చూసారు కదా, దీన్ని యాంటీ లిఫ్ట్ అంటాం. ఇది ఎందుకంటే మనం విండో రిమూవ్ చేయాలి. ఈ గ్లాస్ షట్టర్స్ ఉన్నాయి కదా, ఈ గ్లాస్ ప్యానల్స్ అనేది మనం రిమూవ్ చేయాలంటే కొంచెం పైకి లేపి ఇటు బయటికి తీస్తే బయటికి వచ్చేస్తాయి. అలా మనం యాంటీ లిఫ్ట్ పెట్టడం వల్ల ఆ విండో అనేది బయటికి రాకుండా సేఫ్గా ఉంటుంది. ఇది అదే యాంటీ లిఫ్ట్ అయితే దానికి పనిచేస్తుంది. ఇవి ఇంటర్లాక్. ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంటర్లాక్. ఇది టాప్ టు బాటమ్ వస్తుంది. ఇది కూడా దేనికంటే ఇది ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్. ఇది కూడా మనకు విండో రిమూవ్ చేయకుండా ఇదైతే యూజ్ అవుతుంది. ఓకేనా, ఇవి వచ్చేసి ఉల్పాయిలు. ఇవి ఈ గ్రే కలర్లో కనబడుతుంది కదా, ఇవి ఉల్పాయిలు. ఇవి దేనికి పని చేస్తాయంటే మనకు ఇక్కడ లాక్ చేస్తాం కదా, మనకు గాలి అనేది లోపలికి రాకుండా, మనం లోపల ఇన్సైడ్లో ఇంట్లో ఏసీ పెట్టుకున్నా కూడా, ఏసీ ఆన్లో ఉన్నా కూడా ఏసీ బయటికి వెళ్ళకుండా అయితే ఇది యూజ్ అవుతుంది. ఏసీ ఒకటి, డస్ట్ ఒకటి, సౌండ్ ప్రూఫ్కి, వీటన్నిటికీ అయితే ఈ ఉల్లిపాయలు అనేది పనికి వస్తుంది. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు. ఈ ఉల్లిపాయలు ఒకటి ఫుల్గా ఇవ్వాలి మనం, ప్లస్ ఈ యాంటీ లిఫ్టర్ ఒకటి, ప్లస్ ఈ ఇంటర్లాకింగ్ ఒకటి. ఇవి మూడైతే మనకు ఎక్స్ట్రా. ప్లస్ మనకి ఇక్కడ గ్లాస్ అయితే 5 mm ఇచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 5 mm గ్లాసు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని బంప్ స్టాపర్ అంటాం. ఈ బంప్ స్టాపర్ దేనికంటే మనకు విండో అనేది లెఫ్ట్కున్న గ్లాస్ రైట్కి వెళ్ళకుండా, రైట్కున్నది లెఫ్ట్కి వెళ్ళకుండా అయితే యాంటీ లిఫ్ట్ అయితే మనకు బంప్ స్టాపర్ అయితే యూజ్ అవుతుంది.